హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీనాయుడు. వెల్కమ్ టు మై హాస్టల్ లైఫ్ సిరీస్ డే 27. లాస్ట్ వీడియోలోనే మీకు తెలుసు నేను ఇవాళ ఆర్ట్ దానికి వెళ్తున్నాను. అంటే అదేంటిదంటే అమరావతి చిత్రకళా వేదిక అంట. సో ఇంకా దానికోసం మనం రెడీ అయిపోతున్నాం. అక్కడికేమో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారంట. అసలు నాకు మైండ్ పోతుంది, మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఏంట్రా బాబు అనుకొని. ఇంకా కాసేపు ఇంకా అలా తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఒక్కొక్కరు ఆర్ట్ బాబోయ్, అసలు నాది ఎందుకు నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఇంకా మార్నింగ్ కాలేజ్ వాళ్ళు 9:40 కల్లా మమ్మల్ని బస్సులు ఎక్కించి ఇంకా బస్సుల నుంచి అక్కడికి తీసుకెళ్లారనమాట. ఇంకా అక్కడ తీసుకెళ్ళి ఒక మీటింగ్లో కూర్చోబెట్టారు. అక్కడేమో గంట సేపు అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. ఇంకా దాని తర్వాత అక్కడ నుంచి మా స్టాల్ దగ్గర తీసుకొచ్చారు. హమ్మయ్య స్టాల్ దగ్గర తీసుకొచ్చారు అనుకునే లోపు ఇంకా స్టాల్ దగ్గర అసలు ఏమీ పెట్టలేదు. ఇంకా మేమే ఆ టేబుల్స్ తీసుకొని ఆ ప్లేస్లు వేసుకొని ఇంకా కూర్చొని మొత్తం మేము బుక్స్ అంతా ప్లేస్ చేసుకున్నాం అనమాట. అబ్బో, ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇంకా అక్కడ అదంతా సెట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్ట్ చేశారు. అసలుకి కనులకు చూడనంత సేపు ఎంత బాగా చేశారో, చాలా బాగా చేశారు. వెళ్ళినందుకు చాలా సాటిస్ఫై అయ్యాము. ఏదేమైనా కానీ ఎంజాయ్ లాట్ రా. ఇంకా వాళ్ళు కనీసం ఇది 1.7 కిలోమీటర్స్ అనుకుంటా. ఇంకా ఆ రోడ్డు మొత్తం అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. దాని తర్వాత 700+ స్టాల్స్ పెట్టారు. అసలు ప్రతి ఒక్కటి ఆర్టే అనమాట. ఇంకా అక్కడ మాది పెట్టాం మేము. అసలు మైండ్ పోయింది. నాకేమో అసలు ఏం అర్థం కావట్లేదు అక్కడ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అన్ని ఆర్ట్స్ స్టాల్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా మంది వచ్చారు. అసలు మా స్టాల్ కూడా చాలా మంది విజిట్ అయ్యారు. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీడియో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.